హాయ్ ఆల్, ఇప్పుడే రాకాసం మూవీ చూసొచ్చా. స్టారింగ్ సంగీత్ శోభన్, వెన్నెల్ కిషోర్ అండ్ గెటప్ సీను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మూవీ ఎలా ఉందని. భలే ఉంది మాట. మంచి హర్రర్ కామెడీ మూవీ, క్రేజీ అనిపించింది. చాలా బాగా నవ్విచ్చారు. స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా సరే, సీజే విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెట్టేసిన ఎంత బాగా అనిపించిందంటే ఆ డైలాగ్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా పర్ఫెక్ట్గా పండాయి మాట. అసలు ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ గెటప్ సీన్ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. ఈ మూవీలో చాలా బాగా వాడుకున్నారు. అండ్ వెన్నెల కిషోర్‌ని కూడా బాగా వాడుకున్నారు. సంగీత్ శోభన్ టైమింగ్ మనకు తెలిసిందే. 'మ్యాడ్‌లో' మీకు అతని కామెడీ నచ్చుంటే ఈ మూవీలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. చాలా బాగా చేశాడు. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఒక ఊరి చివర ఒక సంథింగ్ ఒక కోట లాంటిది ఉంటది. దాంట్లో ఒక రాక్షసుడు ఉంటాడన్నమాట. వాడేంటంటే కొన్ని సూచనలు ఇస్తాడు. ఈ సూచనలు ఇచ్చినప్పుడు వాడికి కొంతమందిని బలివ్వాలన్నమాట. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఒక ఆచారంలాగా ఆ ఊరు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. లేదంటే ఊరు మొత్తం ధ్వంసం అయిపోతదని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో, ఇలా నడుస్తూ ఉంటది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత 2026లో మన హీరో వాళ్ళ ఊరికి వస్తాడు. ఈ రాకాసి ప్రాబ్లమ్‌లో మనోడు ఎలా ఇరుక్కున్నాడు? మనోడు వంతు ఎలా వచ్చింది? లాస్ట్‌కి దాని నుంచి బయటపడ్డాడా? అసలు ఏం చేశాడు? అన్నది మిగతా స్టోరీ మాట. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే కామెడీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు అయితే ఇరగదీశారన్నమాట. అండ్ ఇంకా సీజే విఎఫ్ఎక్స్ స్టోరీ విషయానికొస్తే వాళ్ళు పెట్టుకున్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నాకు బానే అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు. మంచిగా డీసెంట్‌గా అనిపించిందన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. మూవీకి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అయింది. ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు అయితే అదిరిపోయాయి. చాలా బాగా కొట్టారన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో సహా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి స్ట్రెస్ అంతా పోగొట్టుకునే మూవీ మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.